హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమవుతుందంటే వీళ్ళు ఏదో ఫంక్షన్కి పిలిచింటారు కదా, ఆ ఫంక్షన్కి తను తీసుకొని వెళ్తారు. సరే నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడ చూసుకుంటాను అనేసి. ఏంటి నువ్వు ఒకటే వచ్చావు, నీ గురించి తనకు తెలుసా అంటే, నా గురించి నీకు ఎందుకురా బాలుగా, నువ్వు నీ పని చూసుకోరా అనేసి తను అంటూ ఉంటుంది. నీ గురించి తనకు చెప్తాను, అప్పుడు ఏం చేస్తాడో చూస్తాడా సమీర్ గాడు అనేసి ఇంకా బాలు అంటూ ఉంటాడు. నీకేమన్నా భయం అంటే, నాకు భయమో కాదు, నీకెందుకు, నీ లైఫ్ సీక్రెట్ ఉంది కదా, నీ వైఫ్ కాదని నీకు తెలుసు కదా, ఆ సీక్రెట్ అనేది బయటికి రాకుండా చూసుకో, ఆ తర్వాత కావాలంటే నాకు చెప్తూ ముందు నీ సంగతి చూసుకోరా నాయన అంటుంటే, సరే సరే అనేసి ఇంకా తను అలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటుంటుంది. నీ కళ్ళు తెరిపించాలని అనుకుంటున్నాను, నీ భార్య గురించి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటూ లోపల అక్కడికి ఒక బాబు వస్తాడు. అమ్మ అని పిలుస్తాడు. ఇంకా అమ్మ అని పిలిస్తే ఇంకా తన పేరు శశి, అసలు పేరు లువాను. ఇంకా సరే అనేసి ఏంటి ఇదంటే వీళ్ళ హస్బెండ్ వీళ్ళంతా మోసం చేస్తున్నారు అనేసి అంటుంటే, నిజం చెప్పు అంటే, ఓహో ఇదని ప్లాన్. సరే అంత లోపల ఒక అతను వచ్చేసి ఇదంతా తను కావాలని చేశాడు, డబ్బు కోసం ఇలా చేశాడు, మా తమ్ముడు అంతా పిచ్చివాడు, సో ఇదంతా నిజం కాదు అనేసి తను చెప్తూ ఉంటాడు. సో సరే అనేసి ఇంత లోపల తనకి కోపం వస్తుంది. సీత కోపం వస్తే తను ఆపుతూ ఉంటాడు, సమీర్ వెళ్ళొద్దు ఇప్పుడు కాదు అనేసి. ఇదంతా తను కావాలనే ప్లాన్ చేసి ఉంటాడు. ఇంకా అదే మింగు సరే అనేసి ఇంకా ఏమైంది ఏమి అంటుంటే, అసలు అవద్దని చెప్పింటాడు కదా, తను తీసుకొని వెళ్ళేసి బెదిరిస్తూ ఉంటుంది. తను ఒక డ్రగ్ ఇస్తుంది, ఆ డ్రగ్ వల్ల తను హాలోజేషన్కి గురవుతాడు. ఇంకా దెయ్యంలాగా మారుతుంది. నేను చనిపోయాను కదా, మళ్ళీ నేను ఇలా వచ్చాను, మా ఫాదర్ ఎక్కడ అంటే, నేనేం చేయలేదు, ఇదంతా నేను కావాలని చేయలేదు, అదంతా ఆ మింగు చేయమన్నాడు. ఆ మింగు అండ్ తర్వాత బాలునే నాకు సంబంధించిన ఆయింట్మెంట్ అయితే ఇది చేస్తున్నారు, నాకేం తెలియదు, నన్ను వదిలే ప్లీజ్ అంటే, సరే ఇవంతా ఒప్పుకున్నట్టు సైన్ చేయి, సైన్ చేస్తావా లేకపోతే చంపేసేది నేను అనేసి అంటూ ఉంటుంది. ఇంకా తను సైన్ చేస్తాడు. సైన్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇంకేదంతా తనకు కావాలని చేస్తుందనేసి తనకు తెలియదు. ఇంకా ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు నీ సెల్ఫ్ని ఇలా టార్చర్ చేసుకుంటున్నావు అంటే, మన గురించి ఒకరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను చేసే పగకి రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను నా లైఫ్లో నేను వెళ్తాను, నువ్వు నీ లైఫ్లో నువ్వు వెళ్ళు, నేనే అదని తెలిసి తను ఏమవుతాడో నాకు అర్థం కావట్లేదు అంటే, ఇంకొంతలోపల అక్కడికి లువాన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, తనే అంతా వింటూ ఉంటాడు. సరే అనేసి తనకు దగ్గర అవడానికి ట్రై చేస్తుంటే తను మాత్రం తనని దూరం పెడుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఆ విషయం వెళ్ళేసి తనకి చెప్తాము అనుకునేసి వెళ్తూ ఉంటాడు. ఇంత లోపల లువాన్ వచ్చి, నువ్వు ఇంత తప్పు చేస్తావని నాకు తెలియదు అంటే, సారీ నేను కావాలని చేయలేదు, ఏదో అలాగా జరిగిపోయింది, ప్లీజ్ నన్ను క్షమించి, నేను అడుక్కుంటున్నాను ప్లీజ్ అనేసి ఇంకా లువాన్ అంటూ ఉంటుంది. నా కొడుకు నాకు ఇచ్చేయండి, నీ కొడుకు నేను కాపాడను ప్లీజ్ అంటే, అంతప్పుడు హస్బెండ్ వచ్చి, ఎందుకు ఇలా తయారు చేసావంటే, డబ్బులు ఇవ్వమంటే ఇచ్చినావా, సరే తనే నువ్వు వెతుకుతున్నా చేసి, ఇప్పుడు నీకు చెప్పాను కదా డబ్బులు ఇవ్వు అంటే, సరే అనేసి తనకి కాల్ చేస్తారు. ఎందుకు ఇలా కాల్ చేసావు అంటే, నిన్ను కూడా కాల్ చేస్తాను అనేసి ఇంకా తను అంటూ ఉంటాడు. ఇంకా సరే అనేసి పోలీసులు వచ్చేసి ఇంకా సీతను వచ్చేసి బాలు వచ్చేసి తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేసి తను టార్చర్ పెడుతూ ఉంటాడు. నువ్వేసేసి నాకు తెలుసు అంటే, నువ్వు నన్ను తాకొద్దురా అనేసి అంటూ ఉంటుంది. ఏం నీకు అంతగా నచ్చాడు తను అంటే, చిన్నప్పటి నుంచి నాకు నన్ను ఇష్టపడ్డావు కదా అంటే, అప్పుడు గుడిదానైనా నేను ఇష్టపడ్డాను, నువ్వు ఎంత మోసం చేస్తావు నాకు తెలియదురా అనేసి ఇంకా సీత అంటుంది. నేను రిసీవ్ చేయలేదు, హ్యాపీగానే ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు కూడా నేను అలాగే చూడొచ్చు, అయినా నువ్వు ఎవరివి, నీకు ఇంకా లింక్ ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, నా దగ్గరికి వచ్చేసి అంటే నీ ముఖం నేను రాను పోరా అనేసి తను అంటుంది. నీకు నిజం చెప్పాను, నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇలా ఉంటావని నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నీకు ఏం కావాలంటే నువ్వు ఏం కావాలో చెప్తాను అంటే, కానీ తను ఇన్వాల్వ్ చేయదు అంటే, ఏంటి తను ఇష్టపడుతున్నావా ఏం నువ్వు అనేసి అంటూ ఉంటే ఇంకా తన దగ్గరకు వస్తాడు. ఇంకా అంత లోపల తన చెవు కొరికేస్తుంది. ఇంకా అక్కడికి సమీర్ వస్తాడు. రే వదులురా అంటుంటే ఇంకా తను కొట్టేసి ఇంకా సీతని తీసుకొని వెళ్ళిపోతాడు. సీతను తీసుకుని వెళ్తుంటే ఇంక గొడవ జరుగుతూ ఉంటుంది. అంత లోపల వచ్చేసి ఈ బాలు వచ్చేసి తనని కాల్చడానికి చూస్తుంటాడు సమీర్ని. ఇంకా కోపం వచ్చేసి తను వచ్చేసి కొడుతుంది. ఎందుకు తన్ని ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా సీతని చంపడానికి బాలు వస్తాడు. సీతని చంపుతావా నువ్వు అనేసి ఇంకా తను వచ్చి కొడుతూ ఉంటాడు.
కొడుతూ ఉంటే ఇంకా తను చంపేస్తుంది, బాలుని చంపేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి అంతా వెతకండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియాలి, వాళ్ళని ఈరోజు నా చేతిలో చంపేస్తాను అనేసి ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. మింగు ఇంకా వీళ్ళతో వచ్చి తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. ఇక్కడ నుంచి ఎలాగైనా బయటకు వెళ్దాం, మనకు ఒక ప్లాన్ ఉంది అనేసి అంటుంటే నువ్వే వాళ్ళ కొడుకు అని చెప్తే అతను వదిలేస్తాడు కదా. ఎందుకు ఇంత చేస్తున్నావు, ఇంత రాదంతం చేస్తున్నావు ఆ అమ్మాయి కోసము, నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకుంటున్నావు అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అది అవసరమో, తను నేను పెళ్లి చేసుకున్నాను, తను కాపాడే బాధ్యత నాకుంది అంటే, కానీ ఫేకే కదా అంటే, ఫేక్ అయినా తను ఇష్టం చేసింది అంటే, కానీ తన బాలను చంపేసింది కదా, తను ఇప్పుడు వదిలేయడం మంచిది అనేసి చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమంటావు, తనకి ఇచ్చేయమంటావా, నువ్వేమైనా మనిషిలాగే మాట్లాడుతున్నావు, మానవత్వం అనేది లేదా, నువ్వు వదిన అని పిలుస్తున్నావు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అనేసి ఇంకా తను అంటున్నారు. అవును వదిన, నేను అన్నంత మంచి అమ్మాయిని కాదు అనట్లేదు, కానీ నువ్వు చాలా బాధపడ్డా నేను చూశాను, నువ్వు రివెంజ్ తీసుకోవాలనుకున్నావు కదా మింగు మీద, ఈ టైంలో ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒక అమ్మాయి కోసం ఇదంతా వదిలేస్తావా అంటే, ఇంకా చాలు ఇప్పుడు తను ఉంది కాబట్టి తన వీక్నెస్ ఏంటో మనకు తెలిసింది, కానీ నేను తను ప్రామిస్ చేస్తాను, వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట నేను తప్పలేను అంటే, ఇలా చేయడం కరెక్ట్ కాదు బాస్ అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే నేను చెప్పింది నువ్వు చేయి, వాడు నా ఫాదర్గా చెప్పమని ఎప్పుడు చెప్పొద్దు అనేసి ఇంకా తను అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు ఎలాగైనా తప్పించుకుందాము అనేసి వాళ్ళ అమ్మ గుర్తు చేస్తుంటుంది. వాళ్ళ అమ్మని తనే చంపించుంటాడు, అందుకనేసి తను వాళ్ళ కొడుకు అని తను చెప్పిండాడు సమీర్. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అక్కడ చూస్తూ ఉంటుంది. ఇంకా తను కలగంటూ ఉంటుంది, తను ఎవరో ఏదో చేశారు అనేసి. ఇంకా కలగంటూ ఉంటే మార్నింగ్ అవుతుంది. వాళ్ళిద్దరు వచ్చేసి వెళ్ళి రెడీ అవుదాము వేరే విషయంలో వెళ్తూ ఉంటారు. ఇంకా అంతలోపల అక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళని అందరినీ పట్టి ఎలాగైనా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్ చనిపోతారు, వీళ్ళిద్దరు తప్పించుకుంటారు. సమీరు ఇంకా సీత తప్పించుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ ప్లీజ్ ఇప్పుడైనా మీరు దూరంగా ఉండండి, మీరు కాపాడుకోండి అనేసి తను చెప్తుంటాడు. ఇంకా లూసీ చనిపోతూ ఉంటాడు. ఇంకా తను చాలా బాధపడుతుంది. ఇంకా తనకి బుల్లెట్ కాల్చింటే తనకి ఇంజరీ చేస్తుంది. ఇంకా పాపం తన వాళ్ళిద్దరు చాలా సఫర్ అవుతుంటే, ఇవంతా నా వల్లే కదా అంటే, ఇంకా చాలేగా నువ్వు ఉన్నా లేకపోయినా నేను చూసుకుంటాను అనేసి ఇంకా తను స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఇంకా స్పృహ లేకుండా పడి ఉంటే ఎన్నిసార్లు నీకు కత్తు పొడిపించుకోలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు నిద్రపోతున్నావు, లేయి నిద్రపోవద్దు ప్లీజ్ లేయి అనేసి ఇంకా తను చెప్తూ తను ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి తను మార్నింగ్కి కోలుకుంటాడు. ఇంకా తను చూస్తూ ఉంటే తను పక్కన ఉన్నట్టు ఉండదు. ఇంకా మార్నింగ్ లేసి తను చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ దూరం చేసుకున్నాను అనేసి బాధపడుతూ ఉంటే ఇంకా తిను కూడా చాలా ఫీల్ అవుతుంది, సీత నా వల్ల ఇదంతా జరిగింది అనేసి. ఇంకా తన ఫుడ్ అవంతా పెడుతూ ఉంటే ఎందుకు ఇలా చూసుకుంటున్నావు, ఇప్పుడు బాగుంది అంటే బాగుంది నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం తను వచ్చేసి మింకి చెప్పింటుంది. సరే వెళ్దాం పదా, తను వస్తున్నాడు అంటే నేనే తనకి ఇన్ఫామ్ చేశానంటే, నువ్వు ఇన్ఫామ్ చేసావు, ఎందుకు ఇన్ఫామ్ చేసావు నువ్వు అంటే, నాకు తను వల్ల ప్రమాదం ఉంది కదా, తను లింక్ ఫ్యామిలీ గురించి నాకు ఇస్తానన్నాడు అందుకనేసి అంటే ఇప్పుడు నన్ను అప్పగిస్తున్నావు అంటే నన్ను నమ్మను అంటే, నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను, సారీ సమీర్ నాకు ఇంకా చాయిస్ లేదు అనేసి తను చెప్తుంటుంది. ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎప్పుడు డబ్బుల కోసమే ఆలోచిస్తున్నావా అంటే, అవును నేను అలాంటి అమ్మాయినే, కానీ నేను స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే ఉన్నా, నువ్వు నా గురించి ఎక్కువ పట్టించుకుంటున్నావు అంటే ఇంక చాలు, చెప్పింది చాలు, ఇంకా ఆపు అనేసి ఇంకా సమీర్ అంటూ ఉంటారు. అంటే ఒక్క నిమిషం కూడా ఎప్పుడు నన్ను ఇష్టపడలేదా, నువ్వు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ కూడా కొద్దిగా కూడా రాలేదా అనేసి అడుగుతుంటాడు సమీర్. ఇంకా సీత వచ్చేసి నా చాయిస్ ఎప్పుడు డబ్బే, నీ ఎంగేజ్మెంట్ వద్దు, నీ రింగు నాకు వద్దు అనేసి ఇంకా తన ముందరే రింగ్ పడేస్తుంది. ఇంకా సరే అనేసి ఇంకా తనని కిడ్నాప్ చేసి తను వచ్చేసి నువ్వు తీసుకుని వెళ్ళి టార్చర్ పెడుతూ ఉంటాడు. నీ కొడుకు కూడా ఇలాగే కదా చేసావు, ఇలాగే కదా టార్చర్ పెట్టావు అంటే, అవును నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు, కానీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయావు కదా అనేసి మింగ అంటూ ఉంటారు. ఏంటి నువ్వు సీత గురించి మాట్లాడుతున్నావు అంటే, చాలా మంచి అమ్మాయి, చాలా తెలివైన అమ్మాయి, నువ్వు తను ఎప్పుడు మోసం చేస్తున్నాను అనుకోలేదు కదా, ఇలా మోసం చేస్తుందని తనే వచ్చింది నా దగ్గరికి వచ్చి తనే కాంప్రమైజ్ అయింది, నువ్వు చంపేసి నా కొడుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, నేను ఇలా శశిని తాను ఇచ్చాను, తను నన్ను మా నాన్నని చంపేశాడు, అందుకే తన మీద రివెంజ్ తీర్చుకున్నాను, అయినా ఇప్పుడు నువ్వు నా మీద రివెంజ్ తీర్చుకోవడం కాదంటే తను నీకు అప్పగిస్తాను సమీర్ని, నా ఫ్యామిలీకి సంబంధించి నాకు ఇచ్చేసి అనేసి తను చెప్పింది, నీ లైఫ్ని ట్రేడ్లో పెట్టింది, పావుగా వాడుకుంది, నాకు నచ్చింది డీల్ అంటే, సరే
అనేసి వాళ్ళ అమ్మ పేరు చెప్తాడు, నీకు గుర్తుందా ఆమె అనేసి. ఇంకా తన కొడుకు అనేసి తను తెలుసుకుంటాడు. ఆ విషయం మన సీతకు కూడా తెలిసి ఉంటుంది. ఆ విషయం వినేసి తను పంపిస్తుంది. తను అలాగైనా చెప్తే నిజం చెప్తాడు, అప్పుడు తను చనిపోడు బ్రతుకుతాడు అనేసి తనకు అర్థమయ్యి తను అలా చెప్తూ ఉంటుంది. సో ఇంకా తను అలా పంపించేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా తిను కూడా తను మోసం చేసిన దానికి ఎలాగైనా చేసుకుందాం అంటే, ఇంకా నీకు సమీర్కి ఏంటి సంబంధం అంటే, తనకి నాకు ఏం సంబంధం లేదు, నేను ఓన్లీ బాలుకు వైఫ్నే అనేసి తను మీడియా ముందు చెప్తూ ఉంటుంది. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇప్పుడు లింక్ సంబంధించిన అఫైర్స్ అంతా నేనే చూస్తున్నాను అనేసి. ఇంకా దీనికి సంబంధించిన గూడ్స్ అవంతా ఏమి రాకుండా ఇంకా ఆపుతూ ఉంటాడు సమీరు. తను చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మీతో మాట్లాడాలి అంటే, ఏం మాట్లాడాలంటే, నువ్వు ఇలా చేయడం తప్పు అంటే, సరే మేము ఇద్దరు మాట్లాడుకుని నేను వెళ్తాను అనేసి ఇంకా మింగి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, మాకు సంబంధించిన ప్రోడక్ట్స్ అంతా రావట్లేదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, సరే ఈ డ్రింక్ తాగేసి నేను ఒప్పుకుంటాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఒప్పుకుంటుంది. ఇంకా అక్కడ గూడ్స్ మోసేయడానికి ఎవరు రారు. నేను ఒప్పుకున్నాను, కానీ గూడ్స్ వేరే చేతులు మోపిస్తానంటే నేను ఒప్పుకోను, ఆ గూడ్స్ నువ్వే మోసుకొని పోయి నీ షాప్లో నువ్వు పెట్టుకో అనేసి. అంటే ఏందిరా ఎంత తయారైనావు నువ్వు అంటే, నేను తయారవ్వలేదు అంటే అంతే, నీకు కావాలంటే తీసుకోపో లేకపోతే పో అనేసి ఇంకా సమీర్ అంటూ ఉంటాడు. ఇంకా చేసేది ఏం లేకుండా తనే కష్టపడుతూ ఉంటే ఇంకా తన కష్టాన్ని చూడలేక ఇంకా తను వెళ్ళిపోతాడు. పాపం తను కష్టపడి అలసిపోతుంది. ఇంకా అలా తను గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.